వ్యవసాయం గురించి చాలా మంది వీడియోలు పెడుతున్నారు. యువ రైతులు, కుర్రోళ్ళు. కానీ వీడియోలు పెడుతున్నారు కానీ ఇక్కడ రైతులకి ఏ సమస్య ఉందో ఆ సమస్యల మీద వీడియోలు పెట్టట్లేదు. అన్న రైతు అంటే ఇష్టం అయితే లైక్లు కొట్టండి అంటున్నారులే, కానీ అర్థిచ్చినట్టుగా అది కరెక్ట్ కాదు. ఇవాళ ఏదైతే రైతు పని చేస్తున్నారో యువత వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, మెయిన్ మనకున్న సమస్య మీద మనం పోరాడాలా, దాని గురించి వీడియో పెట్టాలా. అప్పుడు జనాలు స్పందిస్తారు. మనం పెట్టే వీడియోలో కంటెంట్ లేదు కాబట్టి ఎవరు కూడా దాని గురించి స్పందించే అంత ఇది లేదు. అర్థిచ్చినట్టుంది వీడియో పెడితే. ఇక్కడ మనకున్న సమస్యల్లో ఏందయ్యా అంటే, గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళు మద్దతు ధర ఇవ్వట్లేదు అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పెట్టే పెట్టుబడులు అవి ఎంత పెట్టుబడి పెడుతున్నాం, ఎంత మోతాదులో మనకు పెట్టుబడి అవుతుంది, దాన్ని తగ్గించేది ఎలా, దాని గురించి ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ క్వశ్చన్, మా నాన్నే ఉన్నాడు. మా నాన్నకి ఏం తెలియదు, ఎన్నో పొలాలు వేశారు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఇచ్చింది కొట్టారు, వీళ్ళు పండించారు, పండినాడు పండింది, పండన్నాడు పండలేదు, బాకీలు పాలైపోయారు, బాకీలు అయిపోయి అంతే ఇదిలో ఉన్నారు. నేను వచ్చాను ఏదో సింపుల్గా కొంచెం తెలిసి తెలియని అనుకుంటే కొంచెం ఒక రకంగా ఉంది. కానీ ఎంత తెలుసుకున్నా ఒక దాంట్లో దెబ్బతిన్నా నేను. నాది అడుగొప్పల, అక్కడ దెబ్బతింటే ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ షాప్ పెట్టుకొని బతుకుతున్నా. కానీ ఆ అవగాహన లేకపోవటం మన దరిద్రం. దాన్ని కల్పించాల్సిన అవకాశం గవర్నమెంట్ ఉద్యోగులది, ఏదైతే ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసర్లది. వాళ్ళు పట్టించుకుంటే మన పెట్టుబడులు తగ్గుతాయి, మనం పండించే పంట మంచిగా పండిగలుగుతాం. ఆ పెట్టుబడులు తగ్గివ్వాలి అంటే ఎలా తగ్గియాలనో దాని గురించి ఎవరైతే పంటలు మనం వేస్తున్నామో ఆ పంటలో ఎక్కువగా మనం పెట్టుబడి పెడుతున్నామో దాని గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సపోజ్ వాళ్ళ మందు కొడటానికి మందుల కొట్టులోకి వెళ్ళాం. ఆ మందుల కొట్టులో అతను ఏం చేస్తాడంటే ఒక 4 మందులు ఇస్తాడు. మనం హాస్పిటల్కి పోయాం జ్వరం వచ్చిందని చెప్పేసి, జ్వరం వచ్చిందని హాస్పిటల్కి పోతే జ్వరం ఇండిషనే చేస్తాడు. అదే మనం మందుల కొట్టులో పోతే అక్కడ ఉన్న రోగం ఒకటి, ఇక్కడ ఇచ్చే మందులు ఒకటి. మినిమం 4 సార్లు పిచికారీ చేస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కావట్లా. మరి 4 సార్లకి అంత పెట్టుబడి పెరుగుతుంది. అది తెలుసుకొని ఉంటే ఆ పెట్టుబడి తగ్గగలుగుతాం కదా. పెట్టుబడి తగ్గినాడే మనకు లాభాలు వస్తాయి. పెట్టుబడి ఎలా తగ్గియాలంటే, ఏదైతే డాక్టర్ పని చేసే వాళ్ళు డాక్టర్ పని చేస్తున్నారో, వ్యవసాయం గురించి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే మనం బాగుపడతాం. కానీ వాళ్ళు చేయట్లేదు అనేది మంది కూడా తప్పు ఉంది. మనం పోయి అడగాల. అడిగితే వాళ్ళు రెస్పాన్స్ చేయనప్పుడు దాన్ని బట్టి మనం కూడా ఆలోచించాలా. మన మోటు విధంగా మనం చేసే పని మనం చేసుకుంటూ పోతూ ఇక్కడ లాస్ పడుతున్నామని వాళ్ళని దూషించడం కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు రాని పక్షంలో దానికి ఏదైతే చర్య తీసుకోవాలనో దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. వాళ్ళని వినియోగించుకోవాలి. వాళ్ళ ఎంతమంది రైతులు పంటేసి తెలిసి తెలియక మందులు కొట్టి లాస్ పోయి ఎన్నో ఇవాళ ఖర్చులు వ్యవస్థలో అయిపోయింది, పెట్టుబడులు పెరిగిపోయినాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఎందుకు చేసుకుంటారు. కానీ మనం తెలియని తనమే మనల్ని దెబ్బతీస్తుంది. కానీ ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువ రైతులు ఉన్నారు. ఆ యువ రైతులకి నేను ఒకటే చెప్తున్నాను, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. లైక్ చేయాల్సిన అవసరం లేదు. కామెంట్లో నేను చేసింది కరెక్టా కాదా, దీనికి సొల్యూషన్ ఏం చేయొచ్చు అని చెప్పేసి దాన్ని ఒక కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఏదైనా కానీ ఒక మనిషితోటే సాధ్యమైద్ది. ఇవాళ అందరు కలిసి ఎక్కడెక్కడున్నా కానీ ఇవాళ సెల్లులు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు. కొంచెం సాయం చేయండి. దీని గురించి మనం ఉంటే ఎన్నాళ్ళు ఉంటాం, కొన్నాళ్ళే ఉంటాం. ఒక మంచి జీవితకాలం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, కామెంట్ చేయండి.